థియరీ ఏదైతే నేను థియరీ డిస్కస్ చేసామో యాక్సెస్ వచ్చిందా ఎవరి దగ్గర డాక్యుమెంట్ అవైలబుల్? ఓకే, మేబీ లాస్ట్ క్లాస్ నుంచి ఎనీ డౌట్స్, మేబీ తర్వాత మీరు ఏమైనా రివైజ్ చేసినప్పుడు ఏదైనా డౌట్స్ అనిపించిన, or we can go ahead. Okay, fine then. స్క్రీన్ షేర్ చేస్తాను. ప్రజెంట్ నేను నా లోకల్గా ఇన్స్టాల్ చేసిన శాంపుల్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసా, అది చూపించేది. నెక్స్ట్ నా యాక్చువల్ వర్కింగ్ కెనాయ్ కాన్ఫిగరేషన్ చూపిస్తాను మీకు. సో ఓకే, as Govardhan told, I mean it is very sensitive information, so don't record. We will provide, actually we are recording, we'll provide it, the actual content which you record. Okay, sharing now. Okay, can you see my list? Okay, tool కనిపిస్తుంది కదా? ఇది ఫస్ట్ టైం నేను జస్ట్ నా లోకల్ మిషన్ లో ఓపెన్ చేసిన టూల్. జస్ట్ ఇది ఇంతకు ముందరే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇన్స్టాల్ చేసి నేను ఇది ఓపెన్ చేశాను. సో నాకేమీ కెనాయ్ హార్డ్వేర్ లైసెన్స్ యాక్సెస్ లేదు, సో నథింగ్, జస్ట్ టూల్ ఇన్స్టాల్ చేశాను అంతే నా మిషన్లో. సో అది ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు ఇలా చూపిస్తుంది అనమాట, పాపప్ బాక్స్ లైక్ విండో, లైసెన్స్ చెక్, నో లైసెన్స్ అవైలబుల్ అన్నట్టు. సో మనం జస్ట్ కాన్ఫిగరేషన్ థింగ్స్ ఏమేమి చెక్ చేయాలనుకున్నప్పుడు స్టిల్ ఓకే, ఇట్ విల్ స్టే ఓపెన్, బట్ యూ కెనాట్ వర్క్ ఆన్ ఇట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, ఫైల్ యూ లైక్ లాస్ట్ రీసెంట్ ఓపెన్ కెనాయ్ కాన్ఫిగరేషన్ చూడొచ్చు. ఆల్సో సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి రిలేటెడ్ టు capital development also. Okay, and this right window మాట్లాడుకున్నాం కదా, ఇది రైట్ విండో. సో ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఏంటి, దాని రిలేటెడ్ ఆల్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ మీరు రన్ చేయడానికి ట్రై అంటే రన్నింగ్ ఆప్షన్ కూడా ఈవెన్ ఎనేబుల్ అవ్వలేదు, సిన్స్ లైసెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, F9కి కూడా క్లిక్ చేయొచ్చు స్టార్ట్ చేయడానికి, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యూజింగ్ కర్సర్ యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, అండ్ ట్రేస్ విండో, ఇది ఒక ట్రేస్ విండో, జస్ట్ శాంపుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇది చూపిస్తున్నాడు ఇలాగా. ఇంకా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. స్టిల్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసి సమ్ అదర్ పారామీటర్స్ ఆఫ్ ద క్యాన్ మెసేజెస్ రిలేటెడ్, సెండర్ నోడ్, బస్ టైప్, ఆల్ ఎనీ టైప్. బట్ టిల్ నౌ మనం ఇక్కడ ఏదైతే ట్రేస్ మీద చూపిస్తున్నాం అవి ఈ రైట్ సైడ్ ఉన్నది. సో స్టిల్ ఇంకా సమ్ మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే అవి ఇక్కడ నుంచి జస్ట్ సెలెక్ట్ చేసి ఏరో క్లిక్ చేస్తే ఇటువైపు వస్తుంది. సో ఈ బస్ బిజీ అన్నది కూడా ఇప్పుడు యాడ్ అవుతుంది ఇక్కడ. సో ఆ డేటా కూడా మీరు ఈ ట్రేస్ విండోలో, అలా ట్రేస్ విండో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది కావాల్సిన కాన్ఫిగరేషన్ పారామీటర్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ నిన్న మాట్లాడుకున్నట్టు ఫిల్టర్ ఆప్షన్స్, ఇది క్లియర్ ట్రేస్ విండో, అంటే ట్రేస్లో ఈ ట్రేస్ విండోలో వచ్చిన లాగ్ డేటా అనేది మరి ఓవర్గా ఉంది. సో మీరు క్లియర్ చేయాలనుకున్నప్పుడు ఈ క్లియర్ ఆప్షన్ ఇది. సో లాగ్ అంతా క్లియర్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన డేటా అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. అండ్ ఇది టాగుల్ డిస్ప్లే మోడు, ఇది టైం టాగుల్ మోడు, అంటే టైం డెల్టా చూపిస్తుంది. ఆల్సో కరెంట్ మెసేజ్ బస్ మీద వెళ్తున్న టైం, కరెంట్ టైం స్టాంప్ కూడా చూపిస్తుంది. అవి స్విచ్ అవ్వచ్చు. అలాగే ఈ స్విచ్ ఆప్షన్ నిన్న చెప్పింది మీకు గుర్తుందా? లైక్ ఏదైనా మెసేజ్ ఆర్ సిగ్నల్నే మీకు ఐడియా ఉంటే, బట్ అది ఈ లిస్ట్ ఆఫ్ ఏదైతే డిస్ప్లే అవుతున్న మెసేజ్ లిస్ట్ ఆఫ్ ట్రేస్ లాగ్స్లో మీకు అది తెలియట్లేదు, ఎక్కడ ఉందో తెలియదు. సో అది స్విచ్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చుకొని మనం మెసేజ్ నేమ్ ఆర్ సిగ్నల్ నేమ్ ఇచ్చి సెట్ చేయొచ్చు. స్విచ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇది. అండ్ రిమైనింగ్ అదర్ ఆప్షన్స్ ట్రేస్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఐకాన్, అండ్ దాన్ని నేను ట్రేస్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఓపెన్ చేశాను కదా, సేమ్ ఐకాన్ ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇనిషియల్ దీని నెంబర్ ఆప్షన్ మనకి ఇప్పుడు కాలం లేఅవుట్
ఇన్ని కాన్ఫిగరేషన్ రిలేటెడ్, ట్రేస్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఆప్షన్స్ అవన్నీ స్టిల్ ఓకే. అండ్ ఏదైనా లాగ్ సమ్ బిఎల్ఎఫ్ ఫైల్ ఉంది, బిఎల్ఎఫ్ ఫైల్ రిలేటెడ్ బస్ డేటా కమ్యూనికేషన్ డేటాని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆర్ సేమ్ ఏదైతే ఈ ట్రేస్లో ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్. సో ఇది ట్రేస్ విండో. అండ్ అనాలిసిస్ ట్యాబ్లో మనకి మెజర్మెంట్ సెటప్ మెయిన్. సో మెజర్మెంట్ సెటప్ నేను డిస్కస్ చేస్తాను కదా. సో ఇందులో ఆన్లైన్ ఆఫ్లైన్ మోడల్ ఉంటుంది. ఇది డబుల్ క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది, ఆన్లైన్ టు ఆఫ్లైన్, ఆఫ్లైన్ టు ఆన్లైన్. అండ్ లైక్ ఇది క్యాన్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంటుంది. లైక్ బస్సు లోడ్ ఎంత అంటే ఫిజికల్ లేయర్ లెవెల్లో బస్ పారామీటర్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఏమి ఎర్రర్స్ ఉన్నాయి, ఎర్రర్ ఫ్రేమ్స్ రిలేటెడ్ డేటా అండ్ బిట్ రేట్, బాడ్ రేట్, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. అండ్ అది క్యాన్ స్టాటిస్టిక్స్ అండ్ లిన్ క్యాన్ బస్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్. దీస్ ఆర్ లైక్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్ విండోస్. సో సార్ ఎక్స్క్యూజ్ మీ, డిస్ప్లే ఆఫ్ అయింది సార్. డిస్ప్లే ఆఫ్ అయిందా? ఇస్ ఇట్? No, it is visible. Maybe you can re-log in or reconnect the person. Yeah. Fine, then we'll continue. ట్రేస్ విండో ఇందాక ఓపెన్ చేసింది, ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇదే విండో ఓపెన్ అవుతుంది. సో ఓకే, మెజర్మెంట్ సెటప్. దెన్ డేటా విండో. దిస్ డేటా కోద్దాం సార్, మీకు ఐడియా ఉందా? డేటా పర్పస్ ఏంటిది విండో? లైక్ ఐ మీన్ ఏదైనా మెసేజ్ రిలేటెడ్ సమ్ అదర్? No, sir. Whatever we are seeing in the trend, sometimes we want to see that in the trend data, in the numerical value itself. So sometimes it is required. Okay. Currently, it is like our C program. When we write the C program initially, we will write only one or two lines or one program, guys. So that time you will not see the complete value of certain practices. Likewise, data window, you will see limited use in the current thing. Let's say you have 100 parameters. You want to see 10 parameters value continuously while you are monitoring the trend itself. So that time you can have the data. Nice. Understood. Okay. Nice. Graphics window. Yeah. This here we can add multiple signals to monitor, or not even signals, even environmental variables, system variables, whatever we talk about yesterday. Those all we can monitor graphically. This measurement setup is to monitor main purpose. Like in a different ways we can do that. That all things it will provide. This tool will provide measurement setup, and also logging we can like ఏదైనా సమ్ డేటా క్యాన్ ఆర్ ఏదైనా బస్ డేటా లాగ్ చేయాలనుకున్నప్పుడు వాటికి ఫిల్టర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫిల్టర్స్ ఆప్షన్ ఇది ఇక్కడ, ఇది ఎందుకు గ్రే అవుట్ అయిపోయిందంటే ఇక్కడ బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ పాయింట్ అనమాట. సంథింగ్ లైక్ పాజ్ ఆర్ బ్రేక్ చేయొచ్చు. ఐ మీన్ ఓకే, ఇది డబుల్ క్లిక్ చేస్తే పాజ్ ఆర్ బ్రేక్ అలా టాగిల్ అవుతుంది. సో అంటే ఇది డిజేబుల్ అయిపోయినట్టే, అంటే ఆ లాగింగ్ అనేది చేయట్లేదు, లాగింగ్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోయినట్టు ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటే లాగింగ్ అనేది అవుతుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, అండ్ లైక్ సేమ్ గ్రాఫిక్స్, ఏదైనా ఒక సిగ్నల్ మానిటర్ చేస్తున్నారు, ఆ సిగ్నల్ అనేది గ్రాఫిక్స్ నోడ్కి, అంటే ఈ గ్రాఫిక్స్ మానిటరింగ్ దానికి అవైలబుల్ ఉండాలి. సో ఇలా ఉంటే డిజేబుల్లో ఉంటే ఈవెన్ గ్రాఫిక్స్ కూడా డిస్ప్లే అవ్వదు, ఆ డేటా కూడా చేంజ్ అవ్వదు గ్రాఫిక్స్ సిగ్నల్. సో అలాగా యూస్ చేయొచ్చు. ఆల్సో మనం ఇంకా సమ్ అదర్ ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇదే లైన్ మీద ప్రోగ్రామ్ నోడ్ యాడ్ చేయొచ్చు. ఛానల్ ఫిల్టర్స్, మనకు మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, ఏదర్ నెట్ ఛానల్, క్యాన్ ఛానల్స్, ఆల్. అండ్ అగైన్ క్యాన్లోనే మల్టిపుల్ లైక్ అనమాట, నెట్వర్క్లోనే సింగిల్ నెట్వర్క్లోనే ఇంకా మల్టిపుల్ ఛానల్స్, క్యాన్ 1, క్యాన్ 2. అంటే ఎందుకంటే ఒక్కో క్యాన్కి ఒక్కో డేటా రేట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసి ఆ క్యాన్కి ఒక నేమ్ ఉంటుంది. సో ఆ క్యాన్ 1 ఆర్ క్యాన్ 2 నేమ్ ఇస్తాం కదా, దాన్ని బేస్ చేసి ఇక్కడ ఛానల్ ఫిల్టర్స్ని అప్లై చేయొచ్చు. ఈవెంట్ ఫిల్టర్ ఇది. ఓకే, ఏం నెట్వర్క్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు. సో వేరియబుల్ ఫిల్టర్స్ ఇది, అండ్ ఇంటరాక్టివ్ జనరేటర్, ట్రిగ్గర్ బ్లాక్, ఓకే, బ్రేక్, ఇన్సర్ట్ బ్రేక్,
సో సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఛానల్ ఫిల్టర్ ఎలా యాడ్ చేశారంటే ఇది చూపిస్తుంది. ఆల్ ఏదైతే మీరు పాస్ చేయాలనుకుంటున్నారో ఏదైతే ఇప్పుడు అవన్నీ పాస్లో ఉన్నాయి. సో డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది బ్లాక్ స్టేట్లోకి వెళ్తుంది. ఆర్ఎల్స్ సెలెక్ట్ చేసి బ్లాక్ ఆప్షన్ ఇలా అవ్వచ్చు. ఓకే, ఆర్ఎల్స్ అగైన్ మీకు కావాలనుకుంటే మీరు ఎనేబుల్ చేయొచ్చు పాస్. సో అలా సో అది ఈ నోడ్. సో దీనికి అగైన్ దీన్ని యాక్టివ్ ఉంచాలనుకుంటే యాక్టివ్, అదర్స్ ఇది రిమూవ్ చేస్తే లైక్ డియాక్టివ్ అయిపోతుంది. సో ఆ ఫిల్టర్ అనేది కూడా నా అప్పుడు నో యూజ్ అనమాట, ఉంది జస్ట్ బట్ ఇట్ డిజేబుల్డ్. కట్ అండ్ కాపీ పేస్ట్ చేయొచ్చు. సో రిమూవ్ ఆప్షన్, కాన్ఫిగరేషన్, ఇంకా దీన్ని ఏమన్నా కాన్ఫిగర్ అదే డబుల్ క్లిక్ చేస్తే వచ్చిన ఆప్షన్స్ కాన్ఫిగరేషన్స్. అండ్ ఇట్ ఈస్ ఆన్లైన్ మోడ్లో ఉంది ప్రెసెంట్. ఓకే, రియల్ టైమ్ బస్ డేటా మానిటర్ చేయొచ్చు అనమాట. ఆఫ్లైన్ మోడ్లో మీరు ఏదైతే లాక్ ఫైల్స్ ఇస్తారో ఆ లాక్ ఫైల్ డేటాని అనలైజ్ చేయొచ్చు, వాటిని మానిటర్ చేయొచ్చు. సో అది మెజర్మెంట్ సెటప్ మెయిన్ పర్పస్. ఓకే, అండ్ ఇక్కడ కూడా సమ్ ఇంకా ఆఫ్లైన్ మోడ్లోకి లాగింగ్ పర్పస్, ట్రేస్, ఇక్కడ ఏదైతే చూస్తున్నామో వాటి రిలేటెడే ఇంకా ఎక్స్టెండెడ్ ఆప్షన్స్ ఆర్ ఫీచర్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచే యాక్చువల్గా సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు, బట్ స్టిల్ ఎక్స్టర్నల్గా వాడు ఐకాన్స్ ప్రొవైడ్ చేశాడు, ఎక్స్టర్నల్ యాక్సెసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ సిమ్యులేషన్ సెటప్. ఓకే, బై డిఫాల్ట్ ఇది డెమో కాన్ఫిగరేషన్. ఓకే, మనం ఏమి కాన్ఫిగర్ చేసింది కదా, సో మల్టిపుల్ నెట్వర్క్స్ అనేది వాడు ఇచ్చేసాడు. సో అవన్నీ అవసరం ఉంటే ఉంచవచ్చు, లేకపోతే ఆర్ ఎల్స్ యూ కెన్ డిలీట్ ఆల్సో, డియాక్టివేట్ ఆర్ రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీ నెట్వర్క్ మీరు ఎనేబుల్ చేస్తే అందులో ఎన్ని ఓకే ఇది ఒక లిన్ నెట్వర్క్ అంతే. ఆ లిన్ నెట్వర్క్ ఇంకా మేబీ లిన్ 1, లిన్ 2 అలాగా సో మల్టిపుల్ నెట్వర్క్స్ ఉండొచ్చు. ఆ నెట్వర్క్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి అవన్నీ నిన్న మనం డిస్కస్ చేసాం కదా. ఒక నెట్వర్క్ వచ్చి ఎన్ని నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్కి రిలేటెడ్ మెసేజెస్ అవన్నీ డేటాబేస్లో ఉంటుంది. ఆ డేటా అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఇది డెమో కాన్ఫిగరేషన్లో సో ఇలాగ ఇచ్చారు. సో ఇవన్నీ సిమ్యులేషన్ సెటప్లో మనకి చూడొచ్చు అనమాట, ఎన్ని నెట్వర్క్స్ ఉన్నవి, ఏమేమి నెట్వర్క్స్ ఎనేబుల్లో ఉన్నవి, నెట్వర్క్స్తో మనం వర్క్ చేస్తున్నాం. సో ఆ డేటా అంతా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ పీడియూ జనరేటర్ బ్లాక్, ఇంటరాక్టివ్ జనరేటర్, ఈ ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్స్ ఇవన్నీ ఏంటంటే అదే నేను మీకు ఒక మెసేజ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇలాగ యాక్చువల్గా ఇది ఎలాగంటే లైక్ వెరీ ఓల్డ్ వే అనమాట, లైక్ యాడింగ్ ఏ మెసేజ్ అండ్ మెసేజ్ రిలేటెడ్ మెసేజ్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎందుకు చూపించట్లేదు, న్యూ అని క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా సమ్ మెసేజెస్ అనేది మనం చూడొచ్చు వెన్ మనం ఒక డేటాబేస్ కానీ ఆర్ XML కమ్యూనికేషన్ రిలేటెడ్ డేటా అవైలబుల్ ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్కి న్యూ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది, బట్ ఇక్కడ లేదు. సో అందుకే మనం చూడలేకపోతాం. సో యాక్చువల్ కాన్ఫిగరేషన్ మీకు చూపించినప్పుడు అది ఒక ఐడియా వస్తుంది, చూపిస్తాను. సో ఇదొకటి. టెస్ట్ ట్యాబ్లో మనకి టెస్ట్ లైక్ ఆల్ టెస్ట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, క్యాపల్ స్క్రిప్ట్ యాడ్ చేయొచ్చు. సో వాటిని అన్నిటిని ట్రిగ్గరింగ్ పాయింట్స్ సెట్ చేసి ఇప్పుడు ఏది ట్రిగ్గర్ అవ్వాలి, ఏ ఈవెంట్ వచ్చినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ బిహేవియర్ అంతా మనం క్యాపిల్లో డిఫైన్ చేస్తాం. సో దాన్ని అలాగే వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ కెనాయిలో ఇప్పుడు కెనాయి రన్ అవుతున్నప్పుడు, టూల్ రన్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ బేస్డ్ ఆన్ కీబోర్డ్ కీ ఈవెంట్ ప్రెస్సింగ్ ఒక ఏ కీ ప్రెస్ చేస్తే నాకు పర్టికులర్ స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలా ఫీచర్ ఉంది కెనాయిలో. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, టెస్టింగ్కి యూజ్ అవుతుంది బాగా. డయాగ్నోస్టిక్ ఆల్రెడీ యూడిఎస్ ప్రోటోకాల్స్ డిస్కస్ చేశారా మీరు? మీకు ఆల్రెడీ సెషన్ ఏమైనా అయిందా యూడిఎస్? సో యా, డయాగ్నోస్టిక్ రిలేటెడ్ కమాండ్స్ ఏదైతే పంపిస్తామో టార్గెట్కి ఆర్ ECUకి, సో అది యూజింగ్ ఈ డయాగ్నోస్టిక్ ISOTPతో మనం ఒక డయాగ్నోస్టిక్ కన్సోల్ని క్రియేట్ చేసుకోవాలి.
ఆ కన్సోల్ క్రియేట్ చేసుకుని దానిలో కమాండ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు డయాగ్నోస్టిక్ కన్సోల్ ఇది ప్రెసెంట్ యాక్టివ్లో లేదు, సిన్స్ కెనాయి రన్ అవ్వట్లేదు కాబట్టి. సో ఈవెన్ డయాగ్నోస్టిక్ కన్సోల్స్ కూడా ఏమి అనేది కూడా చూసుకోవాలి. సో ఇలాగా రైట్ క్లిక్ చేసి యాడ్ డయాగ్నోస్టిక్ ఈ పర్టికులర్ సార్ ఐ థింక్ డయాగ్నోస్టిక్స్ ఐఎస్ఓటిపి పాపప్ చేశారు సార్ మీరు అది. ఓకే, అవునా? ఓకే ఓకే, స్క్రీన్ ఇండివిజువల్ స్క్రీన్ ఓకే. ఓన్లీ నేను కెనాయి టూల్ షేరింగ్ బ్లాక్ మేబీ ఇందాక నోడ్ దగ్గర డౌట్ వచ్చింది, బట్ అది స్పీడ్ లో పికప్ చేయలేదు అనుకున్నాను. ఓకే ఓకే ఓకే, ఫైన్ దెన్. నేను వన్స్ ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను అయితే. ఓకే ఫైన్ ఫైన్. అంతే, ఇది విండో ఓన్లీ కెనాయి విండో అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, అందుకని మీకు అది చూపించట్లేదు. ఓకే ఫైన్. ఎన్విరాన్మెంట్ ట్యాబ్లోకి వచ్చేటప్పటికి ఈ సిస్టమ్ వేరియబుల్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవన్నీ వీటికంటూ ఒక సపరేట్ టూల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. డిబిసి ఎడిటర్ ఉంటుంది, అందులో మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్సో వాల్యూ టేబుల్స్, అపార్ట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ డేటా చెప్తున్నా. ఓకే, అండ్ సింబల్ మ్యాపింగ్, సో లైసెన్సింగ్ డాక్యుమెంట్స్, కంపైల్ ఆల్ నోట్స్. ఓకే, ఏదైతే మనం యాడ్ చేసిన ఈ ఎన్విరాన్మెంటల్ డేటా కానీ ఐ మీన్ స్క్రిప్ట్ ఫైల్స్ కానీ వాటిని కంపైల్ చేసే ఆప్షన్ ఇది. సో ఆల్సో హార్డ్వేర్ రిలేటెడ్ మెయిన్ యాక్చువల్గా మనం కెనాయితో వర్క్ చేయాలంటే హార్డ్వేర్ ఛానల్ సెట్టింగ్స్ మెయిన్. సో అవి ఛానల్ సెట్టింగ్స్ అది ప్రాపర్గా ఉంటే మన కమ్యూనికేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది అండ్ వీ డోంట్ సీ ఎనీ ఎర్రర్ వైల్ ఇట్ ఈస్ రన్నింగ్. సో ఆ ఛానల్ రిలేటెడ్ పోర్ట్ కాన్ఫిగరేషన్ నెట్వర్క్ హార్డ్వేర్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది కాన్ఫిగరేషన్. ఆల్సో ఇది ఐఓ హార్డ్వేర్ రిలేటెడ్, అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఎక్స్టర్నల్గా ఒక క్యాపిల్ ఈవెంట్ ద్వారా ఒక ఎక్స్టర్నల్ ఎల్ఈడి ఆర్ ఎక్స్టర్నల్ ఏదైనా ఐఓ పిన్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ కాన్ఫిగర్ ఇక్కడ. ఓకే, యూజింగ్ కెనాయి. ఓకే, అండ్ విటి సిస్టమ్ నాకు అంత ఐడియా లేదు. ఓకే, tools, ఇవన్నీ different tools associated with the vector Canoi. Actually these can DBC editor, 5x explorer, Atasar explorer, all this మనం క్యాపిల్ ఎడిట్ చేయాలనుకుంటే క్యాపిల్ బ్రౌజర్ సపరేట్ ప్రతి ఏదైతే ఇప్పుడు క్యాపిల్కి ఎడిట్ చేసుకోవాలంటే క్యాపిల్ బ్రౌజర్, డేటాబేస్ని ఎడిట్ చేసుకోవాలంటే క్యాన్ డిబిసి ఎడిటర్ ఇది ఉండాలి. ఆల్సో XML ఎడిటర్కి ఆటోసార్ ఎక్స్ప్లోరర్, 5x ఎక్స్ప్లోరర్ అండ్ అలాగే డిఫరెంట్ ఇవన్నీ యాక్చువల్గా అన్నీ యూజ్ చేయం మనం. మోస్ట్లీ క్యాపిల్ బ్రౌజర్ అండ్ ప్యానల్ డిజైనర్, ఇది ప్యానల్ డిజైనర్ అండ్ క్యాన్ డిబిసి ఎడిటర్, ఆటోసార్ XML తక్కువ. ఐ మీన్ ఈవెన్ ఆటోసార్ ఎక్స్ప్లోరర్ కూడా ఉండేది ఏంటంటే నథింగ్ బట్ కమ్యూనికేషన్ డేటా ఓన్లీ, అంటే మెసేజెస్ అండ్ సిగ్నల్స్, ఇట్స్ ప్రాపర్టీస్. సో either one, if you are proper, that's enough. So panel designer, capil, yeah, and scenario editor. This is some extended level of testing we can use. Can2x, LDF Explorer Pro, CanOpen. I don't know, menu is scalable. Okay, this layout, ఇట్స్ ఓకే. ఐ మీన్ మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తూ ఉంటాం, సో వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలన్న దానికి ఎగ్జాంపుల్ లైక్ ఇలా ఇచ్చామంట. సో టైల్ హారిజాంటల్లీ, సమ్ టైల్ వర్టికల్లీ, టైల్ స్కేట్ జస్ట్ చేంజ్ అవుతుంది, వాటిని ఇలా ఓపెన్ చేసుకున్నాం. సో అది లేఅవుట్ చేంజెస్. ఓకే, ఇది యాక్చువల్గా ఓవరాల్ ఐ మీన్ ఓకే ఫైన్. ఇది డెమో టూల్ రిలేటెడ్. సో నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ ప్రెజెంటేషన్ ఆఫ్ చేసి నేను నా యాక్చువల్ వర్క్ లొకేషన్ మిషన్ యాక్సెస్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇంకేమన్నా
maybe we can discuss. Then you get some more idea. Continue చేద్దామా? Yes sir, continue. Okay. కంటిన్యూ చేయండి. అది చూపిస్తుంది. అదే బీసీ ఫైల్ క్యాపిల్ బ్రౌజర్ ఎలా క్యాపిల్ ఎడిట్ చేయాలి, ప్యానల్ డిజైనర్ అది చూపిస్తుంది. Okay. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఓకే, కనిపిస్తున్నప్పుడు చెప్పండి. కనిపిస్తుందా? ఓకే, వెక్టర్ హార్డ్వేర్ కాన్ఫిగ్ విండో కనిపిస్తుందా? ఓకే, ఫైన్. వెక్టర్ హార్డ్వేర్ కాన్ఫిగ్ ఇది మెయిన్. మీరు టూల్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా హార్డ్వేర్ మీ మిషన్ కి కనెక్ట్ చేస్తారు కదా, సో అప్పుడు దాన్ని ఛానల్ రిలేటెడ్ సెట్టింగ్స్ కానీ వెక్టర్ డ్రైవర్ సెట్టింగ్స్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది వెరీ ఫస్ట్ టైం. సో యాక్చువల్గా వెక్టర్ హార్డ్వేర్ కాన్ఫిగ్ అని మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఒక టూల్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఇక్కడ మీరు ఏమేమి టూల్స్ యాక్చువల్గా అప్లికేషన్స్ సిస్టమ్కి అవైలబుల్ ఉన్నది, ఏమేమి లైసెన్స్ అవైలబుల్ ఉన్నవి అవన్నీ చూపిస్తుంది కదా. సో ఏమేమి హార్డ్వేర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నవి, వెక్టర్ హార్డ్వేర్స్. సో ఇది యాక్చువల్గా వెక్టర్ హార్డ్వేర్ కనెక్ట్ అయ్యి ఉంది ప్రెసెంట్ టార్గెట్ నా మిషన్కి, వర్క్ మిషన్. సో దానికి యాక్సెస్ ఉన్న నెట్వర్క్స్ ఇది. సో ఎవ్రీ వెక్టర్ హార్డ్వేరు అన్ని నెట్వర్క్స్ ఉండవు, అన్ని నెట్వర్క్స్ యాక్సెస్ ఉండదు. క్యాన్ లిన్ ఎథర్నెట్ అన్నీ ఉండవు యాక్సెస్. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసి వెక్టర్ వర్డ్ని నా కంపెనీస్, సో ఇది మా రిక్వైర్మెంట్, మా కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నట్టు. సో దాన్ని బట్టి వాడు హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఆల్సో లైసెన్స్ కూడా లైక్ లిమిటెడ్ ఉంటుంది, ఆల్సో పర్మనెంట్ ఉంటుంది ఆ లైసెన్స్ అదంతా. సో అవన్నీ సో ఎక్స్పెన్సిబుల్. ఓకే, ఇది లైసెన్స్ ఏమేమి యాక్చువల్గా అవైలబుల్ ఉన్నవి అన్నది వేజ్ వ్యూ. సో VN5640 అనే ఒక హార్డ్వేర్ అయితే కనెక్ట్ అయి ఉంది. సో దీనికి ఆల్రెడీ ఇన్బిల్ట్ లైసెన్స్ ఒకటి ఉంది. సో యాక్చువల్గా లైసెన్స్ ట్యాగ్స్ యూఎస్బి డౌన్గిల్ అయినా పెట్టాల్సి ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇన్బిల్ట్ హార్డ్వేర్తోనే లైసెన్స్ ఉంటుంది. అది మనం పర్చేస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది, కంపెనీ పర్చేస్ ఉంటుంది. సో హియర్ ఇక్కడ మనకి చూస్తే ఈ మిషన్కి వచ్చేటప్పటికి ఇవి అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నవి. సో క్యానలైజర్, క్యాన్ ఓపెన్, ఓకే. అండ్ ఇది హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంది. సో ఎథర్నెట్ డివైస్, ఎథర్నెట్ అండ్ క్యాన్ యాక్చువల్గా మేము చేసే ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసే నెట్వర్క్స్. అండ్ క్యాన్ ఏమేమి ఛానల్స్ ఉన్నవి, క్యాన్ 1, క్యాన్ 3 ఎన్ని నెట్వర్క్స్ ఉన్నవి ఇన్సైడ్ క్యాన్లో. సో ఈచ్ క్యాన్ నెట్వర్క్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఇది బస్ టైప్, ఓకే. అండ్ హై స్పీడ్ ఛానల్ 3, ఓకే. అండ్
This is one more CAN network can do. Okay, main this hardware configuration main. Okay, the MMT ఛానల్ మెయిన్ లైక్ ఏ ఛానల్కి ఏ క్యాన్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాం అన్నది మనం ఇక్కడగా సాఫ్ట్వేర్ టూల్కి కెనై టూల్కి చెప్తున్నాం అనమాట. సో దట్ ఇది హార్డ్వేర్తో ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వగలదు. ఆర్ ఎల్స్ మిస్ కమ్యూనికేషన్ వచ్చి సో కమ్యూనికేషన్ బిహేవియర్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇది యాక్చువల్ కెనై టూల్. సో ఇది ప్రజెంట్ రన్నింగ్ స్టేట్లో ఉంది, కెనై రన్నింగ్ స్టేట్లో ఉంది. సో ఇక్కడ సిమ్యులేషన్ సెటప్లో చూస్తే ఇవి నెట్వర్క్స్ కాన్ఫిగర్ అయ్యి ఉన్నవి ఈ కెనై టూల్కి వచ్చి కాన్ఫిగరేషన్కి. సో ఈ కాన్ఫిగరేషన్లో ఇది క్యాన్ నెట్వర్క్ మాత్రమే యాక్టివ్లో ఉంది, ఈ రెండు ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ. సో ఓకే, ఈ రెండు ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నాయి, ఇది మాత్రమే క్యాన్ ఎనేబుల్డ్లో ఉంది. అండ్ వన్ మోర్ ఏదో నెట్. ఓకే, సో ఓకే, ఈ క్యాన్కి వచ్చేటప్పటికి ఎన్ని నోట్స్ అండ్ నోట్స్కి ఏమేమి నోట్స్, ఆ నోట్స్ రిలేటెడ్ డేటా మనం డేటాబేస్లో చూపిస్తాను అది ఎలాగ ఉంటుంది అనేది. అండ్ ఆ క్యాన్ ఛానల్కి ఈ నెట్వర్క్ అనేది యాక్చువల్ క్యాన్ ఇందాక వెక్టర్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లో చూసాం కదా, ఎక్కడ ఏ ఛానల్కి ఏ క్యాన్ హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంది దాని రిలేటెడ్ దానికి తగ్గట్టు ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఛానల్ సెట్టింగ్స్ అనమాట. ఓకే, అండ్ ఈవెన్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిద్దాం. యాక్చువల్గా కెనై రన్ అవుతున్న టైంలో కొన్ని ఓపెన్ అవ్వవు. సో లైక్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఏదైనా కెనై ఛానల్ సెట్టింగ్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ థింగ్స్ మాడిఫై చేయాలనుకుంటే కెనై ఆఫ్లో ఉండాలి. సో కెనై ఆఫ్ చేసి ఆ చేంజెస్ చేసి కెనై స్టార్ట్ చేసుకోవాలి. సో ఓకే, అండ్ ఇవి నోట్స్ ఉన్నవి. ఈ క్యాన్ నెట్వర్క్ వచ్చేటప్పటికి 4 నోట్స్, ఈ 4 నోట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇవి అన్ని క్యాపిటల్ నెట్వర్క్ నోట్స్ అన్నమాట. ఓకే, క్యాపిటల్ టెస్ట్ నోట్స్ మల్టిపుల్ నోట్స్ ఉంటాయి మనకి. క్యాపిటల్ టెస్ట్ మాడ్యూల్స్, నెట్వర్క్ నోట్స్, డాట్ నెట్, మోస్ట్లీ మనం యూజ్ చేసేది క్యాపిటల్ టెస్ట్ మాడ్యూల్ అండ్ నెట్వర్క్ నోటే. ఆల్సో ఇంటరాక్టివ్ జనరేటర్ నోట్స్, బట్ ఇప్పుడు మోస్ట్లీ యూజ్ చేయట్లేదు, అది అంత ఇంటరాక్టివ్గా ఉండదు, ఫ్రెండ్లీ. ఓకే, అది ఎలా అంటే నేను చెప్పినట్టు ఈచ్ మెసేజ్ యాడ్ చేసుకుని ఆ మెసేజ్ పీరియాడిసిటీ కూడా మనమే డిఫైన్ చేయొచ్చు. ఏమేమి డేటా సెండ్ చేయాలి, ఈచ్ సిగ్నల్కి ఏం వాల్యూ ఉండాలి అనేది అది మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్స్టెడ్ దట్ మనం యూజింగ్ క్యాపిల్ అండ్ panels we can control signal values. Okay, and analysis even nothing measurement setup లో చూస్తే ఆల్మోస్ట్ అంటే ఇది యాజ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. దీస్ హౌ ఈ ప్రోగ్రాంలో కాన్ఫిగర్ అయి ఉన్న మెజర్మెంట్ సెటప్. సో రిమైనింగ్ వాట్ ఎవర్ ఫీచర్స్ we discussed already, it's all same. And simulation setup related when Kenoi is running, we need to discuss about something like maybe how to send some diagnostic commands. See, these are some diagnostic console as I told చెప్పాను కదా. సో ఇక్కడ డయాగ్నోస్టిక్ కన్సోల్స్ కొన్ని కాన్ఫిగర్ అయినవి. సో ఇందులో ఏ పర్టికులర్ ఈసీయూ ఆర్ టార్గెట్తో మీరు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటారు దాని రిలేటెడ్ డయాగ్నోస్టిక్ కన్సోల్ ఓపెన్ చేసి దాన్ని కమాండ్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇది డయాగ్నోస్టిక్ కన్సోల్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూడిఏ సర్వీసెస్ ఉన్నాయి, మీకు ఐడియా ఉంది కదా. డేటా ట్రాన్స్మిషన్ రిలేటెడ్, రిమోట్ యాక్టివేషన్, స్టోర్ డేటా ట్రాన్స్మిషన్. సో ఎవ్రీ కేటగిరీ ఇట్స్ ఓన్ లైక్ 1914 సర్వీస్ స్టోర్ డేటా ట్రాన్స్మిషన్లోకి వస్తాయి. రీడ్ డేటా అండ్ రీడ్ డిటిసి అండ్ ప్లే డిటిసి. సో ఈ కమాండ్స్ మనం ఎక్స్టర్నల్ ఇలాగా యూజింగ్ ఈ డయాగ్నోస్టిక్ కన్సోల్తో సెండ్ చేస్తాం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ 10 డయాగ్నోస్టిక్ సెషన్ చేంజ్ సర్వీస్, అది 11 రీసెట్ సెంటర్. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా 1906 ఇది కమాండ్ ఇక్కడ మాడిఫై చేసుకుని డిటిసి నెంబర్ ఏంటి ఇద్దాం అనుకుంటున్నాం. సపోజ్ 0 some 605
0 cos. ఓకే, ఇది కమాండ్ ఫార్మాట్. మీరు ఆల్రెడీ దీన్ని స్టడీ చేసి ఉంటే మీకు ఒక ఐడియా వచ్చేది. అంటే అనేది బీటీసీ డేటా రికార్డ్. సో ఎగ్జాంపుల్, ఓకే, ప్రెసెంట్ టార్గెట్ ఆఫ్లో ఉంది, పవర్ సప్లై లేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ టార్గెట్ రన్ అవుతుంది. సో కమాండ్ సెండ్ అయినప్పుడు వచ్చిన డేటా ఇది రెస్పాన్స్ డేటా ఫ్రమ్ ద టార్గెట్ ఫ్రమ్ ద ECU. ఓకే, అండ్ బస్ మెసేజెస్ అవి చూద్దాం. ఎనాలిసిస్, ట్రేస్, క్యాన్. సపోజ్ ఇది క్యాన్. ప్రజెంట్ ఇక్కడ TX RX చూస్తున్నాం కదా. RX అంటే కెనాయికి RX, TX అంటే కెనాయికి TX. అంటే కెనాయి నుంచి వెళ్తున్న మెసేజెస్ ఇవి, అండ్ కెనాయికి వస్తున్న మెసేజెస్ ఇవి. కెనాయికి రిసీవ్ మెసేజ్ అంటే ఇది నథింగ్ బట్ ఫ్రమ్ ద హార్డ్వేర్. ఓకే, ఫ్రమ్ ద హార్డ్వేర్ ఈ మెసేజెస్ వస్తున్నాయి. సో వాటిని ఏమేమి, ఇది యాక్చువల్గా ఇక్కడ మనం డేటా చూస్తే ఫిక్స్డ్ పొజిషన్లో చూపిస్తుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ మోడ్ అనమాట, వ్యూ. సో ఇప్పుడు మీరు ఇలా టాగిల్ చేస్తే ఇలాగ ఫ్లో అనేది ఇలా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలాగా లేటెస్ట్ డేటా ఏదైతే ఉందో అది కింద ఉంటుంది, లేటెస్ట్ మెసేజ్, ఇన్స్టెన్స్ మెసేజ్. సో ఇలాగ ఫ్లో అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఏదైతే ఓల్డ్ డేటా ఉందో అది అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని అది అంటే మన ప్రీవియస్ డేటా కూడా విజువల్ చేయొచ్చు ఇందులో, ఈ మోడ్లో. బట్ ఈ మోడ్లో అయితే ఓన్లీ లేటెస్ట్ డేటా, వాట్ ఎవర్ లేటెస్ట్ డేటా అది మనం విజువల్ చేయొచ్చు. అండ్ మీరు ప్రజెంట్ ఏదైతే సమ్ డేటా చూసారు, అండ్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిగ్నల్ వాల్యూ మాడిఫై అవుతున్నప్పుడు మీరు జస్ట్ పాజ్ చేయాలనుకున్నప్పుడు ఈ పాజ్ ఆప్షన్ అనమాట, పాజ్ అండ్ రిజ్యూమ్. పాజ్ చేశారంటే ఎంటైర్ నెట్వర్క్ డేటా ఏదైతే ఉందో అట్ దట్ టైమ్ స్టాంప్ అది ఫ్రీజ్ అయిపోతుంది, అది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఓకే, ఫైన్, అయిపోయింది. ఆ సిగ్నల్ డేటా అబ్జర్వ్ చేశారు, అబ్జర్వ్ చేసిన ఓకే, రిజ్యూమ్ కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ లేటెస్ట్ డేటా ఆల్వేస్ చూపిస్తూ ఉంటుంది ఇందులో. అండ్ ఇవి సమ్ సిగ్నల్స్ ఈ నెట్వర్క్. సారీ, ఓకే, ఫైన్. నేమ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఓకే, అది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. జస్ట్ డిస్ప్లే, డిస్ప్లే మోడ్స్ ఇవి. ఇది ఫిక్స్డ్ డిస్ప్లే మోడ్ సంథింగ్ ఏదో ఉంటుంది, బట్ అది ఓకే, అది అంత మనకి ఇంపార్టెంట్ కదా. అది ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా అడగారు. జస్ట్ ఫర్ ఇన్ఫో, మీకు తెలుస్తుంది అండ్ డిస్కస్ చేసాం కాబట్టి సో చూపిస్తున్నాం. ఓకే, అండ్ ఇవి అన్ని డిఫరెంట్ ఫిల్టర్, సీక్వెన్స్ ఫిల్టర్, డిఫరెంట్ ఈ ఫిల్టర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. పాస్, స్టాప్ పాస్ ఫిల్టర్, ఏదైనా సమ్ మెసేజ్ ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్టికులర్ మెసేజ్ మాత్రమే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో స్టాప్ ఫిల్టర్లో పెడదాం అనుకుంటే పాస్ ఫిల్టర్. ఓకే, అండ్ ఇది మాత్రమే చూడాలి. సో అది మాత్రమే చూపిస్తుంది. రిమైనింగ్ ఏ డేటా ఈ బస్ మనకి ట్రేస్ విండోలో చూపించదు ఇంకా. సో ఎందుకంటే మనం పాస్ ఫిల్టర్ అప్లై చేస్తాం ఓన్లీ ఈ మెసేజ్ కానీ చెప్పి. సో ఇది రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ ప్రీవియస్ మెసేజెస్ మనం చూడగలుగుతాం. సో అలాగే ఒక స్టాప్ ఫిల్టర్ అప్లై, ఈ మెసేజెస్కి స్టాప్ ఫిల్టర్ అంటే ఈ మెసేజ్ మనకి లిస్ట్లో వద్దు, స్టాప్ ఫిల్టర్లో పెట్టామంటే ఈ ఇందాక ఈ లిస్ట్లో ఆ మెసేజ్ ఉంది, ఇప్పుడు చూపించట్లేదు. సో మీరు ఆ స్టాప్ ఫిల్టర్ డిజేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. సో అది ఫిల్టరింగ్ మెకానిజం. ఓకే, అండ్ డిస్ప్లే టైం, ఇది టైమింగ్ టాగిల్ టైం మోడ్. లైక్ ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రెజెంట్ కెనాయి రన్ అవుతున్న టైం బేస్ చేసి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ అంటే ఇప్పుడు దాకా 4,20,431 seconds point in microseconds it is milliseconds, sorry, in seconds plus it is in milliseconds, point in milliseconds. So ఇన్ని సెకండ్స్ ఇప్పుడు పాస్ చేస్తే ఇది లాస్ట్ మనం చూస్తున్న మెసేజ్ ఇంత పాస్ చేసినప్పటికీ ఇన్ని సెకండ్స్ ప్లస్ ఇన్ని మిల్లీ సెకండ్స్కి వచ్చింది డేటా. అది ఈ డేటా ఆ మెసేజ్లో ఈ సిగ్నల్కి ఇది డేటా. సో అలాగా ఇది
ఆ పర్టికులర్ టైం స్టాంప్లో మీరు డేటా చూద్దాం అనుకున్నప్పుడు. సో అలా కాదు, ఒక మెసేజ్ పీరియాడిసిటీ చెక్ చేయాలనుకున్నప్పుడు టైం టాగిల్ ఉంటుంది మోడ్. సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టైం ఏంటంటే డిఫరెన్స్ అనమాట. లాస్ట్ బస్ మీద సెండ్ అయిన మెసేజ్కి ఇప్పుడు ప్రజెంట్ సెండ్ అయిన మెసేజ్కి వచ్చిన డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ సెకండ్ ఆర్ సెకండ్స్ వాట్ ఎవర్, అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం చూపిస్తుంది. ఇది డిఫరెన్స్ అనమాట. ఓకే, డెల్టా టీ. సో అది ఇప్పుడు రిమూవ్ చేసాం. సో ఇట్ ఈస్ ఇన్ నార్మల్ టైమ్ స్టాంప్ ఆఫ్ ద కరెంట్ మెసేజ్ గోయింగ్ ఆన్ ద బస్. ఓకే, అది టైం అండ్ డిఫరెంట్ పారామీటర్స్, డేటా లెంత్ అండ్ సిగ్నల్స్. మీకు నేను చెప్పినట్టే లైక్ డిఫరెంట్ సిగ్నల్స్ అనేది ఫ్లో అవుతాయి. ఎవ్రీ మెసేజ్కి కొన్ని సిగ్నల్స్ అసైన్ అవుతాయి. సో ఆ సిగ్నల్స్ డేటా ఇది యాక్చువల్ రా డేటా అండ్ ఇది ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ యూనిట్స్. ఎవ్రీ సిగ్నల్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ యూనిట్స్. సో అలాగా. సో this is about the trace. I mean, still some more we can discuss, but these are the main things we can. And graphics. This is the graphics window, and here only one signal only. Yeah. So trigger notification some signal. This is the signal name. Okay. ఇంకా కావాలంటే multiple signals కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సిగ్నల్స్ ఆర్ యాడ్ వేరియబుల్స్. చెప్పినట్టు వేరియబుల్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, సిస్టమ్ వేరియబుల్, ఆల్ వీ కెన్ మానిటర్ హియర్. అండ్ ఇది ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇది ఏ సైకిల్లో రన్ అవుతుంది ప్రెసెంట్. అండ్ ఒక వాల్యూకి ఇప్పుడు సపోజ్ ఈ సిగ్నల్ ఇది మేబీ మాడిఫై అవ్వట్లేదు. ఏదైనా ఇంకో సిగ్నల్ యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఆల్వేస్ 0 ఉంది. అదేనా సిఆర్సి వాల్యూ. Okay, maybe it is not proper now. TX, yeah. SC0. ఓకే, ఇది మాడిఫై అవుతుంది. సో వీటినన్నిటిని ఇప్పుడు డిజేబుల్ చేసేద్దాం. అండ్ ఇది మాత్రమే చూడాలనుకుంటున్నాం. సో ఈ డేటా ఇక్కడ చూస్తే దీన్ని స్టిల్ మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్గా చూడాలనుకున్నా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు టైంని. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ మిల్లీ సెకండ్స్లోకి వెళ్ళచ్చు, ఆర్ ఇంకా ఫర్దర్ మోర్ మైక్రో సెకండ్స్లో కూడా చూడవచ్చు. ఎంత ఆఫెన్గా డేటా చేంజ్ అవుతుంది అన్నది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ డెల్టా టీ కూడా పాజ్ చేయొచ్చు. గ్రాఫ్ని పాజ్ చేసి పర్టికులర్ టైంలో ఇక్కడ సమ్ వాల్యూ ఉంది, ఇక్కడ ఒక కర్సర్ తీసుకుని మెజర్మెంట్ కర్సర్ ఆర్ డిఫరెంట్ కర్సర్. ఓకే, ఆ కర్సర్ని మీరు అటు ఇటు మోడిఫై చేసుకుంటే ఆ పర్టికులర్ టైం స్టాంప్లో ఎక్కడ వాల్యూ ఎంత ఉంది, ఆ పర్టికులర్ సిగ్నల్ వాల్యూ ఎంత ఉంది అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు యూజింగ్ గ్రాఫిక్స్ విండో. అండ్ డిఫరెన్స్ కర్సర్ ఉంటుంది, లైక్ ఒక వాల్యూకి మధ్య, అంటే ఇక్కడ ఈ వాల్యూ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి అట్ దిస్ టైం స్టాంప్ ఇక్కడ ఈ వాల్యూ ఉంది. సో ఈ వాల్యూకి ఎంత టైం స్టాంప్ గ్యాప్ అంటే డెల్టా టీ అనేది ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్ కూడా మానిటర్ చేయొచ్చు. ఓకే, అండ్ పాజిట్ ఓకే. అండ్ డిఫరెంట్ లైక్ మోడ్స్, ఐ మీన్ ఇందులోనే మల్టిపుల్ సిగ్నల్స్ని కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ వన్ చూపిస్తుందంటే ఇక్కడ ఇది యాక్సెస్ షో ఆల్ వై యాక్సెస్. ఓకే, నాట్ ఆల్ యాక్సెస్, షో ఆల్ సెపరేట్ డయాగ్రామ్స్. యా, ఇలాగా మల్టిపుల్ సిగ్నల్స్ని ఇలాగా సపరేట్ గ్రాఫ్స్గా చూసుకోవచ్చు. ఓకే, అండ్ okay, that is about graphics. Closing. And data related change that సాధ్యపడితే మనం మల్టిపుల్ ఏదైనా సిగ్నల్ మానిటర్ చేయొచ్చు, పర్టికులర్ కస్టమ్ సిగ్నల్ని. ఓకే,
అండ్ స్టాటిస్టిక్స్ క్యాన్ బస్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ డేటా. ఓకే, లైక్ బార్డర్ రేట్ ఎంత ఉంది, బిట్ రేట్ ఎంత ఉంది, ఇలాగా ఎంత బస్ లోడ్ ఎలా ఉంది, ఆ రిలేటెడ్ డేటా క్యాన్ స్టాటిస్టిక్స్ ఇందులో చూడవచ్చు. ఓకే, ఇది డేటా. So portable monitor, okay, that's fine. And simulation setup and order network announcements in. Okay, and this is fine. These are test. I'm present time test scripts em add chesalevu, so present time test I'm not add chesalevu. Add cheyalanunte ikkada manam add test and idi present at the grayed out అయిపోయింది, డిజేబుల్ అయిపోయింది సిన్స్ ఇట్ ఈస్ టూల్ రన్ అవుతుంది కాబట్టి. సో కెన్ ఐ టూల్ ఆఫ్ అయినప్పుడు మాత్రమే కొన్ని కాన్ఫిగరేషన్ రిలేటెడ్ చేంజెస్ చేయొచ్చు. సో కెన్ ఐ రన్ అవుతున్నప్పుడు చేయండి అన్నట్టు. సో డయాగ్నోస్టిక్ టూల్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వేరియబుల్స్ రిలేటెడ్ ఆల్ చూద్దాం. అది డిబిసి ఎడిటర్లో చూపిస్తాను అది ఎలా ఉంది. సో ఈవెన్ కెనాయి ఇది వెక్టర్ హార్డ్వేర్ లెవెల్లో ఇందాక మనం చూసింది. ఓకే, హార్డ్వేర్ లెవెల్లో యాక్చువల్గా ఏ హార్డ్వేర్ అంటే ఏ ఛానల్ ఏ క్యాన్ ఐ మీన్ అంటే ఫిజికల్గా ఉన్న ఛానల్ని దేనికి సాఫ్ట్వేర్లో ఏ ఛానల్కి అసైన్ చేస్తారు అన్నది ఈవెన్ టూల్లో కూడా మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అప్లికేషన్కి తెలియాలి కదా ఏ ఛానల్ని యాక్సెస్ చేయాలి ఏ నెట్వర్క్కి. సో అది అంతా కాన్ఫిగరేషన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అది కూడా కెన్ ఐ టూల్ ఆఫ్లో అన్నప్పుడు మాత్రమే ఆల్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ చేంజెస్. సో ఇవి మల్టిపుల్ టూల్స్ ఓకే మనకి అవైలబుల్ ఉన్నాయి. లేఅవుట్ ఫైన్ దట్స్ ఇట్. అండ్ యా దిస్ ఈస్ వాయిస్ నాట్ క్లియర్. వినిపించట్లా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే సార్. ఓకే, అండ్ ఇవి సమ్ ప్యానల్స్. ఓకే, ప్యానల్ రిలేటెడ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది ప్రాజెక్ట్ ఓరియంటెడ్, దట్స్ ఓకే. యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఓన్లీ మీరు ప్యానల్స్ అలాగే చేయాలని లేదు. ఇట్స్ ఓన్, ఎవ్రీ టెస్టర్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిజైన్, సో టెస్టింగ్ మెథడ్. సో బేస్డ్ ఆన్ దట్ ప్యానల్స్ దే కెన్ డిజైన్ దేర్ ఓన్. ఓకే, నౌ ఇట్ ఈస్ డిబిసి ఎడిటర్ అనమాట. ఇది టూల్లో ఏంటంటే ఇక్కడ మనం నిన్న చూపించినట్టే ఇక్కడ మల్టిపుల్ సిగ్నల్స్ అండ్ ఆల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ డేటా అనేది ఈ ఫైల్లో అవైలబుల్ ఉంటుంది. డిబిసి ఫైల్ డాట్ డిబిసి ఫైల్ ఎక్స్టెన్షన్. ఓకే, ఈ డిబిసి ఫైల్ డిబిసి ఎడిటర్ ఇది టూల్ నేము అండ్ డిబి ప్లస్ ప్లస్ ఎడిటర్ అని. ఓకే, డిబిసి ఎడిటర్ కూడా అనొచ్చు. అండ్ ఆల్ ఏమేమి మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి మన వెహికల్కి వచ్చి ఆర్ పర్టికులర్ నెట్వర్క్ మాత్రమే మీకు యాక్సెస్ ఉంది, దాని రిలేటెడ్ మాత్రమే మీరు కెనాయికి ప్రొవైడ్ చేయాలి ఆ డేటా మాత్రమే అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ నెట్వర్క్స్ మాత్రమే క్యాన్ డిబిసి ఎడిటర్లో డిఫైన్ చేసుకుని పర్టికులర్ నోట్స్ అండ్ మెసేజెస్ని మీరు ఈవెన్ ఇది కస్టమర్ నుంచి వస్తుంది మ్యాక్స్, బట్ స్టిల్ ఈవెన్ యాజ్ అ టెస్టర్ యూ కెన్ ఎడిట్ అనమాట. ఓకే, సిగ్నల్ని ఎడిట్ చేయొచ్చు, సిగ్నల్ ప్రాపర్టీస్ని కూడా ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఒక సిగ్నల్, ఈ సిగ్నల్కి వచ్చేటప్పటికి ఇది ప్రాపర్టీస్, దాని నేమ్ ఏంటి, అది లెంత్ ఎంత, బైట్ ఆర్డర్ ఇంటెల్ 2 డిఫరెంట్ టైప్స్ బైట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇంటెల్ అండ్ మోటరోలా. సో లిటిల్ ఇండియన్ బిగ్ ఇండియన్, సో అదనమాట. ఓకే, వాల్యూ టైపు. ఓకే, ఏదైనా ఒక సిగ్నల్కి ఏ వాల్యూకి ఏంటి అంటే ఆ వాల్యూ ఏం డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి తీసుకోండి, 0 అంటే ఏంటి, అది ఏం ఇండికేట్ చేస్తుంది, ఆఫ్ అంటే అది మనం చూపించాలి టెక్స్ట్గా. సో అది ఆ వాల్యూ టేబుల్స్ 1 అంటే ఆన్, సో ఆన్గా డిస్ప్లే చేయాలి. సో అది వాల్యూ టేబుల్లో ఉంటుంది అవన్నీ. సో అది డిఫరెంట్. ఆ వాల్యూ టేబుల్స్ ఇన్ఫో కూడా మనం డిబిసి ఎడిటర్లోనే మెయింటైన్ చేయొచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. వాల్యూ డిస్క్రిప్షన్ లో చూపిస్తాను ఆ పైన ట్యాబ్.
వాల్యూ డిస్క్రిప్షన్. ఓకే, ప్రెసెంట్ దీనికి ఏమీ లేదు, వాల్యూ టైపు అన్అసైన్డ్, సో మనకి చూపించట్లేదు వాల్యూ డిస్క్రిప్షన్. ఓకే, అండ్ ఈ సిగ్నల్ ఏ మెసేజ్కి అసైన్ అయ్యి ఉన్నది, ఇది మెసేజ్. ఓకే, ఆ మెసేజ్ రిలేటెడ్ ఐడి అండ్ క్యాన్ టైప్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇది ఎవరికి రిసీవరు, హూ ఈజ్ ట్రాన్స్మిటర్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ సమ్ కామెంట్స్ అండ్ డెఫినిషన్స్, ఫైన్. అండ్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్, అది అన్నీ ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. ఇక్కడ డిఫైన్ చేసుకుంటే దాన్ని బట్టే మనకి ఈవెన్ కెనరీలో ట్రేస్లో విజువలైజ్ ఉంటుంది. ఓకే, అండ్ వాల్యూ టేబుల్ ఓకే, వాల్యూ టేబుల్ ఉందన్నమాట. వాల్యూ టైప్ అండ్ అన్సైన్డ్, నాట్ అన్అసైన్డ్, సారీ, అన్సైన్డ్ వాల్యూ టైప్. ఐ మీన్ లైక్ ప్రతి సిగ్నల్కి దాని ఓన్ టైప్ ఉంటుంది. లైక్ ఐ మీన్ ప్రతిదీ ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలని లేదు, కొన్ని ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో వాటి టైప్ అనమాట, ఆ సిగ్నల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ హోల్డ్ చేస్తుంది అన్నది ఇది. సో ఇది వాల్యూ టేబుల్ డిఫరెంట్. ఓకే, అండ్ జస్ట్ దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ సిగ్నల్. అండ్ ఇది డిఫరెంట్ మెసేజెస్ అవైలబుల్ ఉన్నది ఈ పర్టికులర్ డిబిసిలో డిఫైన్ అయ్యి. సో ఈ పర్టికులర్ మెసేజ్కి వచ్చి ఇన్ని సిగ్నల్స్ అనేది అసైన్ చేశారు. సో ఈచ్ సిగ్నల్ ప్రాపర్టీస్, ఓకే, స్టార్ట్ బిట్ ఎంత, లెంత్ ఎంత, బైట్ ఆర్డర్ ఏంటి, అండ్ వాట్ ఇస్ ద వాల్యూ టైప్. అంటే ఇందాక మనం ఏదైతే ఇన్ డీటెయిల్ ఒక సిగ్నల్కి ఇన్సైడ్ పారామీటర్స్ చెక్ చేసామో, అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ప్రతి సిగ్నల్కి ఆ పర్టికులర్ మెసేజ్లో ఉన్న ప్రతి సిగ్నల్కి డీటెయిల్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, అండ్ పర్టికులర్ మెసేజ్ ఇక్కడ వస్తే, ఇప్పుడు మెయిన్ ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ మెసేజెస్ ఏమైతే ఉన్నావో వాటన్నిటిని ఇలా విజువలైజ్ చేయొచ్చు మనం. దాని మెసేజ్ ఐడి ఏంటి, ఐడి ఫార్మేట్, క్యాన్ ఫార్మేట్, ఏ క్యాన్ ఫార్మేట్ ఇది, క్యాన్ ఎఫ్డి, ఓకే, ఎక్స్టెండెడ్ క్యాన్ ఎఫ్డి, ఇట్ ఈస్ డిఎల్సి, లెంత్, వాట్ ఈస్ లెంత్ ఆఫ్ ద మెసేజ్, ఆ మెసేజ్ లెంత్ ఎంత ఉంది డేటా, అండ్ all other parameters also. Okay, these are not required. And networks, ఇది to only one network node present ఈ database లో డిఫైన్ అయ్యింది. It is not necessary to stay like, I mean it is not necessary in all the projects. Okay, and ప్రతి అండ్ నో ఆర్ఎక్స్ మెసేజెస్ ఈ నోడ్కి వచ్చేటప్పటికి. సో అండ్ ఈ నోడ్ వచ్చి ఏ నెట్వర్క్ లో డిఫైన్ అయి ఉంది,